ఇప్పుడు చాలా మందికి న్యూ ఇయర్‌లో కొత్త కొత్త ప్లాన్స్ ఉంటాయి. బిజినెస్ ప్లాన్స్, స్టడీ ప్లాన్స్, డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ మీకుంటాయి. అయితే స్పిరిచువల్‌గా మీ ప్లాన్స్ ఏంటి? దేవుని కోసం, దేవునిలో ఎదగడం కోసం మీరే ఆలోచనలు కలిగి ఉన్నారు? హలో! ప్రైజ్ ద లార్డ్. అడ్వాన్స్‌డ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత మరలా నేను మిమ్మల్ని కలుసుకోవడానికి, ఈ రీతిగా మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని ప్రతిదినం ధ్యానించాలి. బైబిల్‌ని ప్రతిరోజు చదవాలి. బైబిల్‌ని కనీసం జీవితంలో ఒక్కసారైనా పూర్తిగా చదివిన వ్యక్తిగా ఉండాలి. అయితే చాలామంది ఈ రోజుల్లో దేవుని వాక్యాన్ని చదవడానికి ఆసక్తి లేని వారిగా ఉన్నారు. దేవుని వాక్యాన్ని చదవడం లేదు. వినడానికి ఆసక్తి చూపిస్తున్నారు గానీ, చదివినప్పుడు దేవుడు మరింత స్పష్టంగా, మరింత వివరంగా, మరెన్నో విషయాలు మీతో వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఆ అవకాశాన్ని దేవుడికి చాలామంది కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. దయచేసి గమనించండి, చాలామంది కూడా చెప్పే కారణం ఏంటంటే, బైబిల్ చదవడానికి నేను ప్రారంభించాను గానీ, కానీ అర్థం కావట్లేదని మధ్యలో వదిలేసారని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే నేను ఒక మంచి ఆలోచనతో ఒక ప్రోగ్రామ్ చేశాను. అదేంటంటే, బైబిల్‌ని ఈజీగా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకునే విధంగా చదవడానికి ఒక ప్లాన్ నేను సిద్ధపరిచాను. 365 రోజులు ఈ రీతిగా మీరు బైబిల్ చదివినట్లయితే, బైబిల్ మీకు స్పష్టంగా అర్థమవుతుంది. నేను చెప్పిన విధానంలో మీరు ఒక్కసారి బైబిల్ చదివితే, కనీసం 3 సార్లు చదివిన ప్రతిఫలాన్ని మీరు పొందుకుంటారు. ఇది వాస్తవం. ఎందుకంటే బైబిల్‌లో రాయబడిన పుస్తకాల వారీగా ఆర్డర్‌లో పెట్టబడ్డాయి. అది కాలాన్ని రీతిగా ఆర్డర్‌లో పెట్టబడలేదు. అయితే నేను ఈ తయారు చేసిన ప్లాన్‌లో ఏ పుస్తకము ఏ కాలంలో రాయబడింది, ఏ సమయంలో ఏం జరిగింది, ఈ సంఘటన తర్వాత ఏం జరిగింది, అనే విధంగా కంటిన్యూయస్‌గా బైబిల్‌లో కంటిన్యూయస్‌గా కాలం తర్వాత కాలం, కాలం తర్వాత కాలం, ఒక ఇయర్ తర్వాత ఒక ఇయర్, ఒక ఇయర్ తర్వాత ఒక ఇయర్, ఆ ఇయర్‌లో ఏం జరిగింది, ఆ ఇయర్ తర్వాత ఏం జరిగిందని చెప్పి బైబిల్ ఒక కంటిన్యూయస్‌గా ఉండే విధంగా నేను ఒక ఆర్డర్‌లో పెట్టడం జరిగింది. ఎగ్జాంపుల్‌గా దావీదు మహారాజు గురించి మొదటి సమూయేలు గ్రంథంలో, అలాగే రెండవ సమూయేలు గ్రంథంలో, దినవృత్తాంతాల గ్రంథంలో, రాజుల గ్రంథంలో ఉంటుంది. అయితే కీర్తనల గ్రంథంలో దావీదు రాసిన కీర్తనలు రాయబడ్డాయి. వాటిని నేనేం చేశానంటే, దావీదు జీవితంలో జరిగిన సంఘటనలో ఏ సంఘటనప్పుడు, ఏ సందర్భంలో ఏ కీర్తన రాశాడో, ఆ కీర్తనని నేను మీకు అనుదిన వాక్య ధ్యానంలో సమకూర్చడం జరిగింది. అదేవిధంగా రెండవ దినవృత్తాంతాల గ్రంథం తర్వాత ఎజ్రా, నెహెమియా పుస్తకాలుంటాయి. కానీ వాస్తవానికి అది ఆ టైంలో రాయబడిన పుస్తకాలు కానే కాదు. ఎజ్రా, నెహెమియా దినవృత్తాంతాల గ్రంథం జరిగిన తర్వాత కాలం నాటి వాళ్ళు కాదు. వాళ్ళు దానియేలు తర్వాత ఉన్న భక్తులు. కాబట్టి ఒక ఆర్డర్‌లో దానియేలు తర్వాత ఎజ్రా, నెహెమియా కాలం ఉంది కాబట్టి మలాకీకి ముందు ఆ విధంగా ఈ బైబిల్‌లోని పుస్తకాలను ఒక ఆర్డర్‌లో పెట్టి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ న్యూ ప్లాన్‌లో ఏ కాలం తర్వాత ఏం జరిగిందనే సంఘటన మీరు తెలుసుకుంటూ బైబిల్‌ని చదివినట్లయితే మీకు బహుగా అర్థమవుతుందన్న ఆశతో, అలాగే మీరు తప్పనిసరిగా బైబిల్ ఒక్కసారైనా కంప్లీట్ చేస్తారన్న ఆశతో మీ ముందుకు తీసుకొచ్చాం. కాబట్టి ఈ ప్లాన్ మీకు కావాలంటే ఈ వాట్సాప్ నంబర్‌కి మీరు వాట్సాప్ చేయండి. ప్రైజ్ లార్డ్ అని పెట్టండి. నేను ఖచ్చితంగా మీకు ఆ పీడీఎఫ్‌ని పంపుతాను. అలాగే మీకు నోటిఫికేషన్‌గా ప్రతిరోజు కూడా ఏ అధ్యాయాలు చదవాలన్నది నేను మీకు స్వయంగా వాట్సాప్‌లో నోటిఫికేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి ఈ న్యూ ఇయర్‌లో ఒక తీర్మానం తీసుకుందాం. ఈ సంవత్సరం బైబిల్‌ని ఒక్కసారైనా పూర్తిగా కంప్లీట్ చేయాలి. అది కూడా అర్థమయ్యే విధంగాని అందరూ కూడా చక్కగా తీర్మానం తీసుకొని ఈ విషయంలో మీరు కూడా పాలుభాగస్తులవుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికి ప్రైజ్ ది లార్డ్. వందనాలు.